నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా విశాలాంధ్ర పేపర్ బ్యానర్ ఐటమ్ చూద్దాం. సంపద పెంచాలట పేదలకు పంచు, సంపద పెంచు పేదలకు పంచు అని చంద్రబాబు నాయుడు గారు ఒక స్లోగన్ ఇచ్చాడు. ఇంకో స్లోగన్ కూడా చెప్తుంటాడు ఆయన, సంపదని సృష్టిస్తా పేదలకు పంచుతా అని. ఇప్పుడేం సంపదని పెంచుకోండి, దాన్ని మళ్ళీ పేదలకు పంచండి అని ఎవరికి చెప్తున్నారు మీరు? అంటే ఇది చూస్తే అంటే ఎవరైతే పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు బడాబాబులు ఉంటారు కదా, వాళ్ళని సంపద మీరు పెంచుకోండి, బాగా మీకు అవకాశాలు ఇస్తా నేను, దాని తర్వాత పేదలకు పంచండి అంటండా, లేదా నేను సంపదని సృష్టించాకనే పేదలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తా అంటండా. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఉంది. పదే పదే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడుతాడు, పేదరిక నిర్మూలన, P4 పేదరిక నిర్మూలన చేస్తా, ఒక సంవత్సరంలోనే 30 లక్షల మందిని పేదల్ని నిర్మూలన చేసి పెద్దోళ్ళని చేస్తారట, అంటే సంపన్నులు చేస్తారట. దీనికి ఎవరు మరి కారణం అంటే గవర్నమెంట్ కాదు, ఎవరో ఎక్కడో సంపన్నులు ఉంటారు, వాళ్ళందరూ పట్టుకొస్తా నేను, మధ్యలో మధ్యవర్తికి ఉంటాం, మేము ₹1 ఖర్చు పెట్టాం, పేదరికాన్ని నిర్మూలన చేస్తా అంటున్నాం. 1995 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నేను విజనరీ లీడర్ని, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన, విజన్స్ చెప్పిన, చాలా అడ్మినిస్ట్రేషన్ చేసిన అని చెప్పిండు. పేదరికం లేదు, నిర్మూలన అయిపోయిందని అప్పుడు చెప్పేది. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ పేదరికం? మరి మీ విజనరీ కానీ, మీ విజన్లు కానీ, మీ పాలసీలు కానీ, మీ సంస్కరణలు పేదరికాన్ని ఇన్ని రోజులు నిర్మూలించలేకపోయినాయి. అంటే ప్రభుత్వమే నిర్మూలించలేని పేదరికాన్ని ప్రభుత్వం కేవలం మధ్యవర్తిగా ఉండి ఎక్కడ ఉన్న సంపదలను పట్టుకొచ్చి పేదరికాన్ని నిర్మూలిస్తామంటే పేదలు నమ్మాలా? ఈ పేదరికం నిర్మూలించే పేరుతో మళ్ళీ పెద్దోళ్ళని ఇంకా పెద్దోళ్ళని చేసే కార్యక్రమం ఇది? లేదా పెద్దోళ్ళది లెక్కలు చూపని వ్యక్తులకు సంబంధించిన ఆస్తులు లెక్కలు చూపకుండా ఉంటారు, గవర్నమెంట్ దృష్టిలో లెక్కలు చూపకుండా ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళని వైటు చేసే కార్యక్రమం నిజంగా పేదల్ని నిర్మూలించే కార్యక్రమం అంటే ఇది? ఈ పాలసీ చూస్తాను నిజంగా పేదల కోసం, పేదలకు ఇస్తే ఇవ్వచ్చు కొంత, కానీ పేదలకే ఇచ్చే వాతావరణం కనపట్ల. ఎందుకు కనపట్లేదంటే ఉగాది రోజు ఈ P4 కార్యక్రమం లాంచింగ్లో స్టేజి మీద మెగా కృష్ణారెడ్డిని మైక్ ఇచ్చి మాట్లాడమంట చంద్రబాబు నాయుడు గారు. మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి పైన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ, సామాజిక సంఘాలకు కానీ, పత్రికలకు కానీ, టీవీ ఛానళ్ళకు కానీ అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు కూడా మళ్ళీ మీరు చెప్పింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ప్రతిపక్ష పార్టీలన్నీ అధికారంలో ఉన్నప్పుడే మెగా కృష్ణారెడ్డి ముద్దు, అధికారంలో లేనప్పుడు మెగా కృష్ణారెడ్డి వద్దు, దోపిడిదారుడు ఆయన అని పెట్టి పేరు పెట్టారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంపదనంతా దోచిపెట్టారు అధికారంలో ఉన్నోళ్ళు మెగా కృష్ణారెడ్డికి అంటారు. ఆ మెగా కృష్ణారెడ్డిని తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టిండు. ఏంది దాని అర్థం? ఆయన మీద ఉన్న మచ్చను తొలగించడానికే, నిజంగా పేదరిక నిర్మూలన చేయటానికే అంటే అదే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆదానీలు, అంబానీలు, మెగా కృష్ణారెడ్డిల గురించి చెప్పి మళ్ళీ అధికారంలోకి రాగానే ఆయన్నే కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంటే ఏమనుకోవాలి? ఎవరి కోసం మీరు ఉన్నట్టు? నేను నిత్యం పేదల కోసం ఆలోచిస్తా అంటుండు. పేదోళ్ళ కాడికి వచ్చినప్పుడు, ప్రజల కాడికి వచ్చినప్పుడు పేదల కోసం ఆలోచిస్తున్నా అంటుండు. మరి పేదల కోసం ఆలోచిస్తే పేదలను ఎప్పుడన్నా ఇంట్లోకి పిలుచుకొని మాట్లాడినవా? పెద్దోళ్ళు ఎట్లా వస్తారు మీ ఇంట్లోకి? ఎట్లా వస్తున్నారు మెగా కృష్ణారెడ్డి? ఎట్లా లూలు కంపెనీ అధినేతలు వస్తున్నారు? ఇంకా అనేక మంది పారిశ్రామికవేత్తలు మీ ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చొని మీ ఎదురుగా చైర్లో కూర్చొని మాట్లాడేంత చనువు ఎట్లొచ్చింది? గంటల డిస్కషన్లు, శాల్వా సన్మానాలు, కారుదాకా సెండాపులు. మరి మీరు నిర్మూలిస్తా అన్న పేదరిక నిర్మూలనలో ఉన్న పేదలకు సంబంధించి ఎప్పుడన్నా పట్టడన్నా మీ ఇంట్లో కూర్చోబెట్టి పెట్టినవా? మరి వాళ్ళకి లేని ఛాన్స్ పెద్దోళ్ళకి వస్తుందంటే అసలు ఎవరి కోసం ఈ P4? పెద్దల కోసమా, పేదల కోసమా? లెక్కలు చూపని పెద్దలను లెక్కలలోకి తీసుకొచ్చే కార్యక్రమం, బ్లాక్లో ఉన్న పెద్దల్ని వైట్ చేయటమా అనేది అనేక అనుమానాలు అయిపోతున్నాయి. మొత్తానికి సంపదన అట పెంచుకోండి మీరు అని పారిశ్రామికవేత్తలకి, బడాబాబులకి సూచన ఇచ్చినట్టుంది. పెంచుకొని తర్వాత పేదలకు పంచడం అంటే ఎవడన్నా పంచుతాడా పేదలకి? నిజంగా పంచే ఉద్దేశం ఉన్నోడు ఇన్ని రోజులు ఎందుకు పంచలే? ప్రభుత్వం కేవలం నామినల్గా ఓవర్లుగా చెప్తే పంచే కథ ఉంటుందా? ఏ సంపన్నుడైనా వాళ్ళకు బుద్ధి పుడితే చాలామంది సంపన్నులు వాళ్ళ సొంత గ్రామాల్లో, సొంత మండలం, సొంత జిల్లాకు ఏదో హెల్ప్ చేస్తూ ఉంటారు. అది ఏ ప్రభుత్వం చెప్పదు, ఎవరు చెప్పరు, వాళ్ళే కావాలని చేస్తారు, అది వేరు. కానీ ఇలా ప్రభుత్వం చెవు పట్టుకొని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పెట్టుబడి పెట్టు, ఈ ఊరును బాగు చేయ అన్నాడంటే
నాకేమొస్తుంది అంటాడు ఆ పెద్దోడు ఆ సంపన్నుడు. ఇక ఆయనకి ఏదో ఒకటి మళ్ళీ కట్టబెట్టాలి. అదే కదా మెగా కృష్ణారెడ్డిని పట్టుకొచ్చి నువ్వు 10 సంవత్సరాల నుంచి మొత్తం రాష్ట్ర సంపదను దోసుకున్నావు కదా, దోసుకున్న దాంట్లో ఇంత పెట్టేసి మళ్ళీ కావాలంటే అవకాశం ఇస్తాం, ఇగో పెంచుకో, నువ్వు మళ్ళీ పంచుకో అంటున్నావు. ఈ పంచుడు కాదు కానీ ప్రభుత్వం చేయాల్సింది చేయండి ముందు. వాడికోడుకో సంపద పెంచడం ఏంది, మళ్ళీ నువ్వు పంచే కార్యక్రమం. ఆ పంచేదేదో మీరే ప్రజలకు పంచండి, ఆ పెంచేదేదో ప్రజలకు పెంచండి. ఎవరినో సంపన్నులు చేసి వాళ్ళు తెచ్చి దానం చేసే బదులు అది బెటర్ కదా. పేదరిక నిర్మూలన కోసమేనట P4 విధానం. ఆ నిర్మూలన ఎట్లయిద్దో ఇప్పుడు జనాలకు తెలవక తల్లబాలు కొట్టుకుంటున్నారు. రైట్. దిశ పేపర్లో కూడా అదే, పేదల కోసం సంపద సృష్టిస్తాం. పేదల కోసం సంపద సృష్టిస్తాం అంటాడు, మళ్ళీ పెంచుకోండి పంచుకోండి అంటాడు. ఎప్పుడు మీరు సృష్టించేది ఎప్పుడు? ఇప్పటికే 14 లక్షల కోట్ల అప్పు ఉందంటున్నారు. 14 లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రంలో సంపద అసలు ఊహించగలమా? సృష్టించవచ్చని. సృష్టించి తర్వాత పంచుతారట. ఇంత అప్పు ఉంటే అప్పులకు కట్టడానికి డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి మీరే చెప్తారు ఒకవైపు. ఇంకొక వైపు నేను సృష్టిస్తా సంపద అంటారు. ఎవరికి సంపద సృష్టిస్తారు? పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకే, లూలు కంపెనీలకి, లాలాలకే, మెగా కృష్ణారెడ్డిలకే, పేదోళ్ళకే. అంటే ఇక్కడ చూస్తే వాళ్ళ వైపే ఉంది ఎక్కువ. ఎందుకంటే వాళ్ళతోనే డిబేట్లు, వాళ్ళతోనే డిస్కషన్లు, వాళ్ళతోనే సీక్రెట్ మీటింగ్లు నడుతున్నాయి. సంపదని పేదల కోసం సృష్టిస్తా, పేదరిక నిర్మూలనకి P4 విధానం. సంపద సృష్టించగా వచ్చిన ఆదాయాన్ని పేద ప్రజలకు ఖర్చు చేస్తారట. ఆ సంపద సృష్టించాలి, వచ్చిన ఆదాయాన్ని పేద ప్రజలకి పంచడం అంటే ఇదేది సూపర్ 6 ఉంది కదా, ఇది అప్పుడట. సంపద అంతా వచ్చాక నేను చూస్తా, అప్పటిదాకా ఇయ్యలేనని చెప్తున్నావా? ఇక దాన్ని తప్పించుకునే దానికి ఈ P6ని తప్పించుకోవడానికి 4ని పట్టుకొచ్చిండా అనేది ఇలా పేద ప్రజల్లో అయితే చర్చ జరుగుతుంది. మరి ఏం చేస్తారో చూడాలి. రైట్. మంగళగిరిలో పేదలకి పట్టాభిషేకం అయిందట. మన ఇల్లు మన లోకేష్ పేరుతో పట్టాల పంపిణీ చేసినట. అంటే పేదోళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చిండు, అందుకే పట్టాభిషేకం. నేను పట్టాభిషేకం అంటే ఎవరన్నా పట్టాభిషేకం చేయించిండో సింహాసనం ఎక్కించి అనుకుంటున్నా. ఏం లేదు అందులో. పట్టాభిషేకం వాళ్ళకి ఇచ్చే ప్లాట్లు ఉంటాయి కదా, 100-120 గజాల ప్లాట్లు ఇచ్చేదానికి పట్టాభిషేకం చేసిండు. ఇక్కడ కొడుకేమో మంగళగిరిలో పట్టాభిషేకం చేస్తే, నిన్న తండ్రి ఏమో విశాఖపట్నంలో పట్టాభిషేకం చేసిండు. ఎవరికి? లూలు కంపెనీకి 13 ఎకరాల 43 సెంట్లని వాళ్ళకి ఆడ పట్టాభిషేకం చేసిండు. 2,000 కోట్ల రూపాయల ఆస్తి. ఈడ 2 లక్షల రూపాయల ఆస్తినో 3 లక్షల రూపాయల దాన్నో ఒక ప్లాట్నిచ్చి ఇది పట్టాభిషేకం అయింది, అది పట్టాభిషేకం అయింది. మరి ఈ పట్టాభిషేకం గొప్పదా, అది గొప్పదా అంటే అదే గొప్పది. ప్రభుత్వానికి సంబంధించిన 13 ఎకరాల 43 సెంట్ల భూమి, 1 ఎకరం 150 కోట్లు చేసే భూమిని, దాదాపు 2,000 కోట్ల రూపాయల వర్తున్న భూమిని లూలు కంపెనీకి ఒక సంతకంతో ఇచ్చేసిండు. జనవరిలో వచ్చి దరఖాస్తు పెట్టుకుంటూ, దరఖాస్తు కూడా ఓవర్లుగా నాకు ఈ భూమి కావాలని చెప్పిండు. మార్చి 30కి సర్క్యులర్ వచ్చేసింది. ఉగాది సందర్భంగా ఆయనకి తీపి కబురు కానుక ఇచ్చేసిండు. అదే ఉగాదికి మహిళలు 1,500 కోసం, ఉచిత బస్ ప్రయాణం కోసం పాపం తీపి కబురు ఏమైనా వద్దామని ఎదురు చూశారు. ఈ తీపి లూలు కంపెనీ అధినేతగా పెట్టిండు చంద్రబాబు నాయుడు. ఆయన నోట్లో పెట్టిండు తీపి. ఇక్కడ సూపర్ 6తోనే హామీలు ఇచ్చిన మహిళలను గాలికి వదిలేసిండు, రైతులను గాలికి వదిలేసిండు. తల్లికి వందనం లేదు, భరోసా లేదు, కాపు నేస్తం లేదు, ఈబీసీ నేస్తం లేదు, ఇవన్నీ పోయినాయి. మత్స్యకారు నేస్తం లేదు. వాళ్ళకి తీపి లేదు, చేదిచ్చిండు, వీళ్ళకేం తీపి ఇచ్చిండు. మళ్ళీ కొడుకు వచ్చి నిన్న దాన్ని మాఫీ చేయడానికి ఇక్కడ పట్టాభిషేకం అంటాడు. మంగళగిరిలో పేదలకి పట్టాభిషేకం అంట. మంగళగిరిలో పేదలకి పట్టాభిషేకం. ప్రియం అంతా పేదలకి పట్టాభిషేకమే. కొడుకు పేదలకి పట్టాభిషేకమే, తండ్రి పేదరిక నిర్మూలనే. అసలు నేను పొద్దున్నైతే పేదల గురించి ఆలోచిస్తాను, నైట్ పడుకోకుండానే ఆయన చెప్తున్నాడు, ఈయన అది చెప్తున్నాడు. మరి పేదలు ఎక్కడి నుంచి ఉంటున్నారు? ఇంకా ఇంతమంది పెద్ద రాజకీయ నాయకులు విజన్లో ఆలోచిస్తున్నాక ఎక్కడి నుంచి వస్తుంది పేదరికం? దాదాపు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు. ఈ 15 ఏళ్ళు పేదరికం గురించి ఆలోచించారు. ఆలోచించడమైనా ఆచరణ ఉందా? పేదరికం గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆచరణ లేదు. కానీ పెద్దోళ్ళ గురించి, పెట్టుబడిదారుల గురించి ఆలోచిస్తున్నారు, దాన్ని ఆచరణలో కూడా పెడతాను. మరి దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు దీన్ని ఎందుకు పెట్టాలి? దానికి ఉదాహరణ ఏంటంటే లూలు కంపెనీ. ఇప్పుడు రీసెంట్గా, గతంలో చాలా ఉన్నాయి. పెద్దోళ్ళ గురించి ఆలోచించే దాంట్లో ఇమీడియట్లీ అమలు అవుతున్నాయి, ఆచరణలోకి వస్తున్నాయి. దాంట్లో అసలు డౌటే లేదు, వెనక ముందు లేదు. జనవరిలో ఆలోచించిండు, మార్చిలో జీవో వచ్చేసింది 2 నెలలకే. కానీ పేదోళ్ళ గురించి ఆలోచిస్తాను కానీ ఆచరణ పెట్టట్లే అనేది ఈ పేదలు అనుకునేది. పట్టాభిషేకం చేసిండట. రేపటి నుంచి పట్టాల పంపిణీకి శ్రీకారం. మొదటి దశలో 3,000 పట్టాల పంపిణీ. ఎన్నికల హామీ అమలుకు దిశగా మంత్రి నెరవేరబోతున్న మంగళగిరి పేదల దశాబ్దాల కాలం 3,000 పట్టాల పంపిణీ అట. 3,000 × 100 గజాలు అంటే ఎంత? ఎన్ని కోట్ల ఇది?
కానీ మీరు అక్కడ ఇచ్చిందంత 13 ఎకరాల 43 సెంట్లు, అంటే 13 ఎకరాలన్నర భూమి ఇచ్చారు. 2000 రూపాయలు, 2000 కోట్ల ఆస్తి. అది పట్టాభిషేకం, ఇది కాదు. రైట్. ఇది ఒక వార్త. ప్రజాశక్తి ఇది ఓపెన్ అవట్లా. సాక్షి పేపర్ చూద్దాం. పోలీసులపై కూడా రెడ్ బుక్ జులుము ప్రదర్శిస్తున్నారట. సాక్షి పేపర్ రాసింది బ్యానర్ ఐటమ్. పోలీసులపైన రెడ్ బుక్, అసలు రెడ్ బుక్ అమలు చేసేదే పోలీసు వాళ్ళు. మళ్ళీ రెడ్ బుక్నేమో రచన చేసింది ఎవరంటే లోకేష్ గారు యువగళంలో. ఆయన రచించుకుండు ఆ బుక్ని. యువగళం మొత్తం పాదయాత్ర చేస్తూ 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 రోజు ఒక పేజీ రాసుకుండు. ఆ పేజీలకు సంబంధించిన రెడ్ బుక్ని అమలు చేసేది ఎవరంటే పోలీసులు. మరి ఆ పోలీసులపైనే మళ్ళీ జులుమైంది రెడ్ బుక్ అంటే ఆ రెడ్ బుక్ అంత పవర్ ఉంది. అది ఆ రెడ్ బుక్ ప్రజలపైన, ప్రతిపక్ష పార్టీ నాయకులపైన, ప్రశ్నించే వాళ్ళపైన, జర్నలిస్టులపైన, దాంతోపాటు వీటన్నిటిపైన అమలు చేసే పోలీసు అధికారుల మీద కూడా కొంతమంది మీద జులుం ప్రదర్శిస్తున్నారు. మరి ఆ జులుం కథ ఏంటంటే 10 నెలల నుంచి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధింపులు. వీరిలో 4 ఐపీఎస్లు, 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, అదనపు ఎస్పీల నుంచి సిఐల దాకా మరో 191 మంది బాధితులే. ఇప్పుడు 10 నెలల నుంచి పోస్టింగ్లు లేవాట, జీతాలు కూడా లేవాట కొంతమందికి అయితే. అదే అనమాట రెడ్ బుక్ జులుము పోలీసుల పైన. పోలీసు అధికారులు కొంతమంది పైన, ఒక 4 ఎస్పీలు, ఇంకొక కొంతమంది 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, 4 ఐపీఎస్లు, మొత్తం 191 మంది సిఐలు అయితే, డిఎస్పీలు అయితే, ఏసీపీలు అయితే, అడిషనల్ ఎస్పీలు అయితే, ఎస్పీలు అయితే 191 మంది పోలీసు అధికారులని ఇలా పక్కగా పెట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదట, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వట్లేదు. సరే, వాళ్ళకి జీతాలు ఇస్తారా, పోస్టింగ్లు ఇస్తారా పక్కన పెడితే ఒక 191 మంది సిఐ స్థాయి, పై స్థాయి అధికారులు ఇలా లేరు, పోస్టింగ్ లేదంటే లా అండ్ ఆర్డర్ ఎట్లుంటుంది? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఎట్టయిద్ది? మరి బాలికలపైన, మహిళలపైన అత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే ఎందుకు జరగవు? అంత తప్పు చేసే పరిస్థితి ఉంటే దాని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి కదా. తీసుకోకుండా పక్కకు పెట్టి అట్టు ఉంచడం దాని ఉద్దేశం ఏంది? ఇది ఒక రకంగా వేధింపు, హెరాస్మెంటు. ఎందుకు హెరాస్మెంటు? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మా మాట లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీ మాట ఎట్టింటారు? ఇప్పుడు మీరు పరిపాలన చేస్తున్నారు. మీరు అపాయింట్ చేసిన అధికారి జగన్మోహన్ రెడ్డి మాటో లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మాట ఇంటే మీరు ఊరుకుంటారా? అట్లా ఎన్నందుకే కదా ఎస్పీ స్థాయి అధికారులను కూడా ఓవర్ నైట్లో ట్రాన్స్ఫర్ చేసింది. మీ మాట వినకుండా ఉన్నందుకే. అది సాధ్యమయ్యే పనేనా? కానీ ఇలా ఎస్పీ స్థాయి నుంచి సిఐ స్థాయి దాకా పోలీసు అధికారులపైన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడు. ఎందుకు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రెడ్ బుక్లో కొన్ని రాసుకున్నారు. ఇగో పలానాయన పట్టుకొచ్చి లోపటేయాలంటే ఇననోళ్ళను కూడా దాంట్లో ఆ జులుం ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు పలానాయన్ని యువగళంలో నేను రాసుకున్న పేర్లు ఉన్నాయి, రెడ్ బుక్ ఉంది, ఆ బుక్ నీకు ఇస్తా, దాంట్లో ఉన్నాయని ఏదో ఒక రకంగా తప్పుడు కేసా, ఫేక్ కేసా పెట్టి లోపటేయాలి నువ్వు, అంతేగా అని ఆదేశిస్తే ఇనని అధికారులను కూడా ఈ రెడ్ బుక్లోకి తీసుకొస్తున్నారు. దానికి కూడా ఒక లాస్ట్ పేజ్ పెట్టి ఇననోడు ఉంటే దాంట్లో రాసుకుంటున్నారు. ఇక ఆ జులుమే ఇది. మరి ఈ జులుం కథ అడిదిరిగి పోలీసులపైన, ప్రజలపైన, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులపైన, ప్రతిపక్ష పార్టీలపైన జులుం విధిలిస్తున్న ఈ రెడ్ బుక్ పైన రేపు ప్రజలు జులుము విధిలించే అవకాశం ఉంది 2029లో. ఇదే కొనసాగితే మీరు రెడ్ బుక్ రాసుకుంది ప్రజా సమస్యలు రాసుకోవాలి. యువగళంలో గుర్తించిన ప్రజా సమస్యల గురించి ఎక్కడ చెప్పట్లా రెడ్ బుక్లో. కేవలం కక్ష రాజకీయాలు, కక్షపూరితమైన వ్యవహారాల గురించే రాసుకున్నాను. అందులో ప్రజల గురించి లేదు. ఇది ఒక వార్త అయితే. ఇంకోటి, ఆధారపడొద్దు, అండగా ఉంటాము, వచ్చే వారం స్వయంగా నేనే వస్తా. టీడీపీ ఎమ్మెల్యే బంధువుల చేతిలో హత్యకు గురైన కురుబా లింగమయ్య కుటుంబానికి మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా. బాధిత కుటుంబాల సభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన వైఎస్ఆర్సీపీ అధినేత. ఇది ఆధారపడొద్దు అంటే ఏమాత్రం ఆధారపడొద్దు, మీ కుటుంబానికి పూర్తిగా అండగా నిలుస్తామని, అన్ని విధాలు ఆదుకుంటాం, వచ్చే వారం స్వయంగా నేనే వస్తానని వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబా లింగమయ్య కుటుంబ సభ్యులకు ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువుల చేతుల్లో దారుణ హత్యకు గురైన కురుబా లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం ఆయన ఫోన్లో పరామర్శించారు. పరిటాల సునీత బంధువులు హత్య చేశారట కురుబా లింగమయ్య. మొన్న జరిగింది అది, నిన్న పేపర్లో కూడా వచ్చింది. ఆ కురుబా లింగయ్య ఒక బీసీ సామాజిక వర్గం. ఆయన అత్యంత దారుణంగా హత్య చేశారు. ఎందుకు కారణం ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించిండట సోషల్ మీడియాలో. ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తావా నువ్వు?
ప్రభుత్వం ఏ తప్పు చేసినా అన్నీ మూసుకొని కూర్చోవాలి తప్ప ప్రశ్నించే దమ్ము ఎక్కడది నీకు? అది కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఎట్లా ప్రశ్నిస్తావు అని చెప్పి ఇక పెద్ద నాయకులను అయితేనే జైల్లో పెడుతున్నారు. ఇక చిన్న చిన్న కార్యకర్తలను లేపేయటమే, ఇక మెడకాయ కోసి అవతలేయటమే కోడిని కోసినట్టు. ఇక ఆ కథ చేశారు లింగమయ్యది. కుటుంబ సభ్యులు పాపం ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరామర్శకి వచ్చిన హిందూపురం ఎంపీ పారసారథి వస్తే ఆయన కూడా ప్రశ్నించారట. మీరే చంపుతారు, మీరే సంతాపానికి వస్తారు, మీ పార్టీకి సంబంధించిన నాయకులే చంపారు, మీరు కనీసం విమర్శించలేదు, దానిపైన కౌంటర్ లేదు, దానిపైన సంఘీభావం కూడా లేదు, మళ్ళీ వచ్చి మీరు సంతాపం తెలిపితే ఏమనుకోవాలి మేమని ఆయన్ని అరిచారు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి మీరు ఎవరు అధైర్యపడొద్దు, నేనే స్వయంగా వచ్చే వారం వస్తా అని చెప్పిండట. మొత్తానికి కార్యకర్తలకి ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం ఫోన్లో చేసిండట. ఆయన ఎప్పుడో రేపు వారం వచ్చే బదులు అసలు నిన్నే వస్తే పోయేది. డెడ్ బాడీ అక్కడ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి వచ్చి అక్కడ కూర్చోవాలి, అది రాజకీయం అంటే. మరి ఆయన వచ్చే వారం దాకా ఏం పని చేస్తాడో అర్థం కావట్లేదు, కానీ వచ్చే వారం వస్తానని చెప్పిండట. మరి అయినా ఆడి దాకా రాణిస్తారో లేదో తెలియదు, కానీ కనీసం ఆ ప్రయత్నం చేస్తే బాగుండేది. భోజనం లేదట, పుస్తకాలు లేవట. ఇంటర్ 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం. తొలి రోజు 10% మించిన విద్యార్థుల హాజరు. వచ్చిన వారికి చాలా చోట్ల మధ్యాహ్న భోజనం కరువు. తొలి రోజే ఇస్తామన్న పుస్తకాలు ఇంకా రాలేదు. కాలేజీల పునఃప్రారంభంపై సరైన ప్రచారం కల్పించిన ప్రభుత్వం అన్ని చోట్ల అరకొర హాజరే ఇది జరుగుతుంది. మధ్యాహ్నం భోజనం లేదు, వేసవి సెలవులు ఇవ్వాలి, పుస్తకాలు త్వరగా ఇస్తే మేలు. ఇంటర్మీడియట్ విద్యార్థులకి వేసవి సెలవులు లేకుండా ఆల్రెడీ క్లాసులు కూడా ఓపెన్ చేశారు. మళ్ళీ పునఃప్రారంభం అయినాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, అదే మా సెకండ్ ఇయర్ వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ మళ్ళీ చదివేవాళ్ళకి. ఏంది దీని వెనక ఉద్దేశం? ఎందుకు అంత ఆదరా సమ్మర్లో కూడా ఎందుకు క్లాసులు పెడుతున్నారు ఎప్పుడు లేనిది అంటే దీని వెనక నారాయణ శ్రీ చైతన్యం ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలంగాణ ఆంధ్రాలో కూడా నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ దాకా నారాయణ విద్యా సంస్థలు శ్రీ చైతన్యం ఏం చేస్తాయంటే వచ్చే సంవత్సరం అడ్మిషన్ కూడా ముందే తీసుకుంటారు. ఒక 2 నెలలు 3 నెలలు ముందే మార్చి నుంచి స్టార్ట్ చేస్తారు. రెన్యువల్ చేసుకోండి డబ్బులు ఎందుకంటే గుంజుకోవటం డబ్బులు ప్రజల నుంచి. దీనివల్ల ఏంది వాళ్ళకి బెనిఫిట్ అంటే ఈ సమ్మర్ క్లాసులు పెడితే అడ్మిషను క్యాన్సిల్ చేసుకొని బయటికి ఎవరు పోలేరు. ఆల్రెడీ డబ్బులు కట్టాలి, క్లాసులు నడవాలంటే పైసలు కట్టాలి, ఫీజు కట్టి ఉంటారు కాబట్టి బోరు. అంటే అడ్మిషన్ పోకుండా ఉండటం కోసం ముందే సమ్మర్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి పిల్లల్ని క్లాసులు నిర్వహిస్తారు. ఇది ఒక ఇంటర్మీడియట్కే లేదు, స్కూల్ పిల్లలకు కూడా. కాకపోతే స్కూల్ పిల్లలకి ఫిజికల్ క్లాసులు ఉండవు. క్లాసులు లేకుండా అడ్మిషన్ రెన్యువల్ చేసుకోకపోతే ఉండదు అని బెదిరించడం, డబ్బులు పే చేసుకోవటం, మళ్ళీ పుస్తకాలు అమ్మటం, పుస్తకాలు అమ్మే బిజినెస్ చేస్తారు, యూనిఫామ్లు అమ్మే బిజినెస్ చేస్తారు, ఫీజులు ముందే వసూలు చేసుకొని అసలు సమ్మర్లో క్లాసులు పెట్టొద్దని రూల్ ఉన్నా కానీ క్లాసులు పెట్టి ఈ తతంగం అంతా దేనికోసం అంటే నారాయణ శ్రీ చైతన్య కోసం మొత్తం రాష్ట్రంలోని విద్యార్థులను ఇబ్బంది పెట్టడం. ఆడ సరైన వస్తలేవట, భోజనం లేదు, పుస్తకాలు లేవు, అయినా క్లాసులు పెట్టారు, మాకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. లేదు ఇస్తే మళ్ళీ మీరు ఎటో పోతారని వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళ కోసం పాపం మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెడతాను. ఇది సాక్షి పేపరు, ఆంధ్రప్రభ. రైట్. మన పెన్షన్ల ముందు వారి బటన్లు బలాదూరట. మెగా డిఎస్సి వచ్చేస్తుంది ఈ నెలలోనే నోటిఫికేషను. జూన్లోగా కొత్త టీచర్లు వస్తారు. వచ్చే నెలలో తల్లికి వందనం స్కీమ్ అమలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం. అన్నదాత సుఖీభావం కింద 20,000 ఇస్తాం. మత్స్యకారులకు ఈ నెలలోనే 20,000. బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెంలో ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు అందజేసిన సీఎం చంద్రబాబు. మన పెన్షన్ల ముందు వారి బటన్లు బలాదూరట. అసలు మన పెన్షన్లు వచ్చినాయి అంటే ఆ బటన్లే కాదు కారణం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బటన్ లేదు, నువ్వు ఇంటికి పోతావు ఇస్తావు పెన్షన్, అది అయ్యే పనినా? జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు అనే ఒక వ్యవస్థ పెట్టి ఇంటికి తీసిపోయి ప్రతి వ్యక్తితోని ఇప్పించిండు. టంచనగా ఫస్ట్ తారీఖు రోజు ఉదయం 6 గంటలకి ఇంటికి వెళ్ళి వాళ్ళు పెన్షన్లు ఇచ్చేది. వాళ్ళు కడుపులో చల్లగాలకుండా ఇంట్లో కూర్చుంటే. అది గతంలో ఎప్పుడు లేదు, మొట్టమొదటిసారి చేసిండు ఆయన. ఇక దానికి నేను ఇంకా అడ్వాన్స్ ఏమి ఉండాలి, నేనే ఇంటికి పోయి ఒకళ్ళకి ఇస్తే ఇక మొత్తం మేము కాదు, వాలంటీర్లు కాదు, అసలు మేమే రాజకీయ నాయకులు మోయిస్తామని చెప్పుకోవడానికి మీరు ఒక ప్రయత్నం చేస్తారు. కానీ మీరు ఇచ్చేది ఒక ఇంటికో ఇద్దరింటికో ఒక ఊరికో ఇస్తారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాల్సిన వాలంటీర్లు 2,60,000 మందిని వాళ్ళ గొంతు కోసి పక్కన పడేసాం. ఈ బటన్లు నొక్కేదానికంటే నాదే ఇది అంటాను, నేను ఇచ్చే పెన్షన్ల కంటే బటన్ల బలాదూరు అంటున్నాం. అసలు ఆ బటన్లు లేకపోతే మీరు ఇంటికే పోరు కదా. మీరు నిజంగానే ఇంటికి పోయే నైజము ఆ నేచర్ ఉంటే 95 నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తూనే ఉన్నారు. మీరు ఉన్నారు ముఖ్యమంత్రిగా. 200 నుంచి 2,000 చేసినా 4,000 చేసిన పెన్షన్ అంటున్నారు కదా. ఎప్పుడన్నా పోయారా? 200 అప్పుడు పోయారా? 1,000 రూపాయలు అప్పుడు పోయారా? 2,000 రూపాయలు అప్పుడు పోయారా? ఎప్పుడన్నా పోయి ఇంటికి ఇచ్చారా? ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? ఇక ఆ బటనే కారణం ఇప్పుడు ఇయటానికి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ బటనే నొక్కపోతే నువ్వు ఇంటికి పోవు, అసలు పెన్షన్ పెంచవు. ఆ బలాదూరు కావచ్చు, కానీ
ఆ పెన్షన్ బేస్ అనమాట. మీరు పోయి ఆ బటన్ నొక్కేదాన్నే బేస్. మీరు ఇళ్ళకి పోయి అనివార్యమైన పరిస్థితుల్లో ఇష్టం ఉన్నా లేకపోయినా పేదోడింటికి పోయి కాసేపు కూర్చొని టీ తాగి వస్తానంటే దానికి అర్థం అదే. ఆ బటనే. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. చిన్న కాంట్రాక్టర్లకు చిల్లట, ఐప్యాక్ పనులకు మాత్రం బిల్లులు. వీవీఐపీ పనులు చేయలేము. 2014-19 మధ్య పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఒక కాంట్రాక్టర్ చిన్న చిన్న పనులు చేశారు. ఆయనకు రావాల్సిన బిల్లులు మొత్తం 30 లక్షలట. దీనికోసం అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగారు. జగన్ సర్కార్ పట్టించుకోలేదు. దీంతో కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినా పైసా విడుదల కాలేదు. ఆయనకి 2 కూతుళ్ళు స్థాయికి మించి అప్పుల్లో మునిగిపోయారు. కుటుంబాన్ని పోషించడం కోసం ఇప్పుడు తాపీ మేస్త్రిగా పనులకు వెళుతున్నారు. ఆయన దయనీయ స్థితి తోటి కాంట్రాక్టర్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. 2014 నుంచి 19 మధ్యలో పంచాయతీరాజ్లో వర్కులు చేసినట్టు 30 లక్షలకు అప్పులు పాలైందట. ఇంతవరకు డబ్బులు రాలేదు. మరి 14 నుంచి 19 మధ్యలో చేస్తే అప్పుడు ఎందుకు చెల్లించలే ఇది చంద్రబాబు నాయుడు గారు? దాని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెల్లించలే? సరే, దాని తర్వాత ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 10 నెలలు కావుతుంది, ఎందుకు చెల్లించలేకపోయిండు? ఆయనకు అప్పులు అయిపోయి పాపం తాపీ మేస్త్రి అవుతుండట. చిన్న చిన్న కాంట్రాక్టుల పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి వాస్తవంగా. అది ఏ గవర్నమెంట్ ఉన్నా 30 లక్షలు 50 లక్షలు ఇట్లా పనులు చేసే కాంట్రాక్టుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వాళ్ళకి బిల్లులు సకాలం రావు. 10 ఏళ్ళు కూడా 2014 స్టార్టింగ్లో చేసిన పనులకు కూడా ఇప్పటికీ బిల్లులు రాలే. ఆంధ్రజ్యోతి చాలా గొప్పగా రాసింది జగన్మోహన్ రెడ్డి కాలంలో బిల్లు లేదని. మరి 2014 స్టార్టింగ్లో పనులు చేసిన కాంట్రాక్టర్కి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలే? 2014-19 మధ్యలో పెండింగ్ ఉన్న బిల్లుని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలే? చిన్న చిన్న కాంట్రాక్టర్లకి ఇద్దరు ఫెయిల్యూర్ అన్నట్టే కదా. కానీ చెప్పరు, లేదు లేదు జగన్మోహన్ రెడ్డి వల్లనే వాళ్ళు బలయ్యారని చెప్తాడు. ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎందుకు పట్టించుకోరు? మరి పెద్ద పెద్ద కాంట్రాక్టులు 100,000 కోట్లు ఉన్న కాంట్రాక్టులకి బిల్లులు ఎందుకు తొందరగా వస్తాయి? దీంట్లో ఉన్న మతలబ్ ఏంది? దీంట్లో ఉన్న పార్టీ ఫండ్లు ఇట్లాంటి వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే 50 లక్షలు 30 లక్షలు ఏమైతే డబ్బులు ఇవ్వలేడు కదా, కమిషన్లు ఇవ్వలేడు, మార్జిన్లు ఇవ్వలేడు. కోట్లు ఉన్నోడు అయితే ₹1,00,00,000 కాబట్టి అందులో ఓ 5%, 3%, 2% ఇస్తే అవి కూడా కోట్లు అయితే, ఇచ్చేవి కోట్లు అయితే, తీసుకునే కోట్లు అయితే, కాబట్టి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తాను రా అనే ఒక వాతావరణం అయితే ఉంది. వాస్తవంగా ఒక చర్చ నడుతుంది. ఇది 2014-19లో చేసిన బిల్లు ఇంకా పెండింగే. ఇప్పుడు గుంతలు పూడ్చిన తమ్ముళ్ళకు బిల్లులు లేవు. ఇప్పుడు గుంతలు పూడ్చిన వాళ్ళకు కూడా బిల్లులు లేవట పాపం. కోటిలోపు బకాయిల చెల్లింపు ఉత్తదేనా 12 కోట్లలో సగం జగన్పై హయాం పనులకే. కోటిలోపు ఉన్న బిల్లులను వెంటనే చెల్లిస్తాం చిన్న కాంట్రాక్టులు కానీ పై కేసులు మొన్న చెప్పిండు. ఇదంతా ఉత్తదేనా అని అడుగుతుంది ఆంధ్రజ్యోతి. ఇందులో రాసే పోలు ఆయనకే ఫోన్ చేసి అడిగితే మనోళ్ళేగా అంతా. పై కేసుల మనోడైనా, లోకేష్ గారు మనోళ్ళేనా, చంద్రబాబు నాయుడు గారు ఇంకా పెద్ద మనోడే. ఫోన్ చేసి ఎందుకు చిన్న చిన్న వాళ్ళని ఇబ్బంది పెడతారు? జగన్మోహన్ రెడ్డి పెట్టిండు, మళ్ళీ మీరు కూడా పెడితే ఎట్లా? మనోళ్ళు ఉంటే ఇచ్చేయండి డబ్బులని చెబితే అయిపోయాయి వార్త రాసే బదులు. మా పింఛన్ల ముందు ఆ బట్టలను ఎంత? పంపిణీ తొలి రోజు 98% మందికి లబ్ధి. రాష్ట్రాన్ని పునర్నిర్మించే వరకు విశ్రమించనని సీఎం చెప్పిండు. ప్రజలే ఫస్ట్, ఆ తర్వాత మిగిలినవని. ఇక్కడేం ప్రజల కాడికి వచ్చినప్పుడు ప్రజలే ఫస్ట్ అంటాడు. పారిశ్రామికవేత్తల కాడికి పోయినప్పుడు నాకు పెట్టుబడిదారులే ముఖ్యం ఫస్ట్, తర్వాత ప్రజలు అంటాడు. మరి ఇది ఏది ఎటుపోద్ది? 2029 కల్లా అయితే పేదరికాన్ని అయితే నిర్మూలిస్తారట. కానీ 15 ఏళ్ళు నిర్మూలించిన పేదరికాన్ని 5 సంవత్సరాల్లో నిర్మూలిస్తా అంటుండు. మరి ఇది మనం నమ్మాలనా? ఈ 15 ఏళ్ళలో అప్పుడు ఇంత అప్పులు లేవు, అప్పుడు ఇంత క్రైసిస్ లేదు. అప్పుడే నిర్మూలించలేని పేదరికాన్ని ఇంత క్రైసిస్ ఇంత అప్పులు ఉన్నప్పుడు ఎట్లా నిర్మూలిస్తారో ఇక ఆయనకి తెలవాలి, భగవంతుడికి తెలవాలి. రైట్. ఇది ఒక వార్త. అయితే వివేక హత్య కేసు విచారణలో ఏం జరుగుతుంది? ఫైళ్లు తెరవడానికి ఇంకా ఎన్నేళ్లు పట్టింది? సిబిఐని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు 19 నెలలుగా ఒకే దశలో కేసు విచారణ, ముందుకు కదలడం లేదని వ్యాఖ్య, పిటిషన్లపై 16 పూర్తిస్థాయి వాదనలు. ఇది వివేక హత్య కేసు విచారణలో ఏం జరుగుతుందంటే ఏం జరగదు. ఆ కేసు లెక్క జరిగింది, కోర్టులో ఉంది. కోర్టుకు ఒక ప్రొసీడింగ్ ఉంటుంది. ఏం జరుగుతుందని హైకోర్టు ప్రశ్నించిన 19 నెలలు అయింది. 19 నెలలుగా ఒకే దశలో కేసు 19 అయింది, 6 సంవత్సరాలు దాటుతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 10 నెలలు అయింది. జగన్మోహన్ రెడ్డి అంటే పట్టించుకోలే, ఆయనకి ఏదో సంబంధం ఉంది, లేదా ఆయన పార్టీ వాళ్ళకి సంబంధం ఉందని రకరకాల విషయం ఎక్కారు. సరే, అది ఉందా లేదా అనేది విచారణ తీరిది, ఆ భగవంతుడి తెలాలి. మరి ఇప్పుడు ఈయన వచ్చాక కూడా ఎందుకు కావట్లే? చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు, వైఎస్ షర్మిల గారు చెరొక చేయబట్టుకొని భుజం బట్టి లేపారు. ఆయన్ని పైకి లేవబెట్టి కూర్చోబెట్టారు, కింద పడ్డ ఆయన. పవన్ కళ్యాణ్ గారే మధ్యలో అసలు నడువే పట్టుకొని లేపిండు అనుకోండి. వీళ్ళిద్దరు చెరొక చేయి పట్టుకొని ఇక చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయి, మాకు కేసు మొత్తం అయిద్ది అన్నారు.
మరి ఎందుకు కావట్లే 10 నెలలు అయినా కానీ ఒక్కడుగు ఎందుకు ముందుకు వేయట్లే? ఎందుకు సహకరించట్లే సిబిఐ అధికారులు, రాష్ట్ర పోలీస్ అధికారులు? సిబిఐ ఎవరంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మేం కాదంటారు. మీరెవరు మళ్ళీ వాళ్ళెవరు? అందులో ప్రభుత్వంలో మీరు భాగస్వామే కదా! కానీ చెప్పరు. కానీ ప్రజల్ని ఫూల్ చేయడం తప్ప ఏముండదు ఇందులో. ఈ చదివి మనం ఏదో అవుతుంది, ఏం కాదు ఆడ. అయ్యేది లేదు, మనం చూసేది లేదు. ఇప్పుడు ఆమెకు అర్థమవుతున్నట్టుంది వైఎస్ సునీత గారికి, ఎవరున్నా ఇదే కథ, అది కోర్టులు నమ్ముకోవడం బెటర్ అని. జగన్ నొక్కిన బట్టలన్నీ మేమిచ్చే పెన్షన్లు అంతే, అంతే కరెక్టే. జగన్ నొక్కిన బట్టలన్నీ మేమిచ్చే పెన్షన్లు అంతే అంటే, ఇప్పుడు ఆయన ఏమంటాడంటే జగన్లో అన్ని రకాల బట్టలు నొక్కిండు, అన్నీ కలిపి మేము ఇచ్చే పెన్షన్లు అంత అంటే, అసలు మీరు ఇచ్చేదే ఒకటి పెన్షన్. ఇంకా మీరు పెన్షన్ మిగతా అన్నీ కలిపిస్తే కదా తెలిసేది. ఇప్పుడు తల్లికి వందనం వేయలే, రైతు భరోసా వేయలే, మత్స్యకార నేస్తం వేయలే, కాపు నేస్తం వేయలే, ఈడబ్ల్యూఎస్ నేస్తం వేయలే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి బట్టను నొక్కిచ్చిండు. మీరు ఇచ్చినప్పుడు తెలుస్తుంది దాని దీని సమతూకం ఉందా లేదా అనేది. ఇవ్వకుండా ఒకటే ఇచ్చి నేను ఇదే సరిపెట్టుకోండి, ఆ బట్టలన్నిటికీ ఇదే సమానం అని చెప్తున్నారు అయింది. జగన్మోహన్ రెడ్డిని ఎక్కిన 9 రకాలకు సంబంధించిన నవరత్నాల బట్టలన్నిటికీ ఒకటే మంది ఏంటంటే పెన్షన్ 4000. ఇక మిగతా ఆయన మర్చిపోండి అని చెప్తున్నారా, లేకపోతే మరి ఏ లెక్కలో చెప్తున్నా కానీ వాటితో సమానం అంటుండు. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది రోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.